హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ఆర్ అండ్ పాకెట్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఎయిర్పాడ్స్లో వస్తున్న 5 బెస్ట్ ఫీచర్స్ ఏంటో చూడబోతున్నాము. ఈ ఫీచర్స్లో సౌండ్ క్వాలిటీ కానీ, బ్యాటరీ లైఫ్ కానీ, నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఇంక్లూడ్ చేయట్లేదు. ఇవి కాకుండా ఎయిర్పాడ్స్లో వచ్చే 5 బెస్ట్ ఫీచర్స్ ఏంటో ఈ వీడియోలో అయితే ఇన్ డీటెయిల్గా చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి చాలా మంది ఐఫోన్స్ లో మనం డాల్బీ అట్మాస్ ఫీచర్ ని ఎలా టర్న్ ఆన్ చేసుకోవాలని చెప్పి అడుగుతూ ఉంటారు నన్ను. ఫస్ట్ జనరేషన్ ఎయిర్పాడ్స్ తప్ప మిగతా ఏ ఎయిర్పాడ్స్ పర్చేస్ చేసినా సరే ఇన్బుల్ట్ గా మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. జస్ట్ గో టు సెట్టింగ్, మ్యూజిక్ యాప్ ఓపెన్ చేయాలి. మ్యూజిక్ యాప్ ఓపెన్ చేసి యాపిల్ మ్యూజిక్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ చూడొచ్చు డాల్బీ అట్మాస్ అని చెప్పి ఉంటుంది. సో దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఆల్వేస్ ఆన్, ఆటోమేటిక్ అండ్ ఆఫ్, మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఆటోమేటిక్ కి ఆల్వేస్ ఆన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది డిఫాల్ట్ గా ఆటోమేటిక్ లో ఉంటుంది. నేనైతే ఆల్వేస్ ఆన్ కి చేంజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఆటోమేటిక్ లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఏదర్ యాపిల్ ప్రొడక్ట్స్ కానీ లేదా బీట్ హెడ్ ఫోన్స్ కానీ వీటిల్లోనే మనకి డాల్బీ అట్మాస్ కానీ హెడ్ ట్రాకింగ్ ఫీచర్స్ కానీ పనిచేస్తాయి. హెడ్ ట్రాకింగ్ అంటే స్పెషల్ ఆడియో ఫీచర్ ఉంటుంది కదా అది. అదే మీరు ఆల్వేస్ ఆన్ లో పెట్టుకున్నారనుకోండి, మీరు వైర్డ్ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా లేదంటే థర్డ్ పార్టీ హెడ్ ఫోన్స్ కి కనెక్ట్ చేసిన, నాన్ డాల్బీ సపోర్టెడ్ హెడ్ ఫోన్స్ కి కనెక్ట్ చేసుకున్నా కూడా మనకి ఆల్వేస్ ఆన్ లో పెట్టుకుంటే ఆ డాల్బీ మిక్స్ అనేది యాడ్ అవుతుంది. యాపిల్ ఎయిర్ పాడ్స్ కాను బీట్స్ హెడ్ ఫోన్స్ కి ఆటోమేటిక్ గా డాల్బీ అట్మాస్ ప్లే అవుతుంది. అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీకి కూడా సపోర్ట్ ఉంటుంది. సో ఆల్వేస్ ఆన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఆడియో ఫీచర్. మనందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క ఐఫోన్లోనూ మనకి స్పెషల్ ఆడియో ఫీచర్ అయితే ఉంటుంది. అదైతే మీరు కంట్రోల్ సెంటర్ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. సో వాల్యూమ్ బార్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు హెడ్ ట్రాకింగ్ ఆన్ లో ఉంది. దీంట్లో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫిక్స్డ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సరౌండింగ్ సౌండ్ అనేది మీ హెడ్ ఎటు మూవ్ చేసినా గానీ ఫిక్స్డ్ సైడ్స్ నుంచే వస్తాయి. అదే మీరు హెడ్ ట్రాక్ సెలెక్ట్ చేసుకుంటే మీరు హెడ్ ని మూవ్ చేసిన ప్రతిసారి సౌండ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. డైనామిక్ సౌండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడైతే నేను హెడ్ ట్రాక్డ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోమని సజెస్ట్ చేస్తా. సెకండ్ ఫీచర్ వచ్చేసి లైవ్ ట్రాన్స్లేషన్. సో లైవ్ ట్రాన్స్లేషన్ అనేది మనం 2 వేస్ లో టర్న్ ఆన్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి 2 ఇయర్ బడ్స్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే లైవ్ ట్రాన్స్లేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. 2 బడ్స్ పెట్టుకొని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తున్నాను. సో చూడొచ్చు లైవ్ ట్రాన్స్లేషన్ అనేది యాక్టివేట్ అయిందని చెప్పి చూపిస్తుంది డైనామిక్ ఐలాండ్ లో. అది ఓపెన్ చేస్తే చూడొచ్చు నేను మాట్లాడే ప్రతి ఒక్కటి స్పానిష్ లోకి అయితే చేంజ్ చేస్తుంది. ఏ బటన్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మాట్లాడితే చాలు, అది స్పానిష్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు మనం. క్లిక్ ఆన్ క్యాన్సిల్. ఇక్కడ చూడొచ్చు ఇంగ్లీష్ టు స్పానిష్ అని చెప్పి ఉంది. ఇక్కడ లాంగ్వేజెస్ లో చూడొచ్చు మనకి ఇక్కడ హిందీ కానీ తెలుగు లాంగ్వేజెస్ అయితే కనిపించట్లేదు. అదర్ కంట్రీస్ లో ఉంటే మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంతకు చూపించినట్టు ప్రెస్ అండ్ హోల్డ్ చేసిన ట్రాన్స్లేషన్ యాక్టివేట్ అవుతుంది. లేదు మీరు ఫోన్ యూజ్ చేస్తే ట్రాన్స్లేట్ యాప్లోకి వచ్చి ఇక్కడ చివరిలో లైవ్ అని చెప్పి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్ట్ ట్రాన్స్లేషన్. హౌ ఆర్ యూ, నేను హౌ ఆర్ యూ అని చెప్తే ఇది స్పానిష్ లో హౌ ఆర్ యూ అని చెప్పి చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ప్లే కూడా అవుతుంది. వాట్ టైమ్ యూ కమింగ్ హోమ్, ఇంటికి ఎన్నింటికి వస్తామని చెప్పి అనమాట స్పానిష్లో. సో ఇలా మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే స్పానిష్ వస్తుంది, స్పానిష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో వస్తుంది. ఫీచర్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇండియన్ లాంగ్వేజెస్ లేవన్నమాట, అదొకటే బిస్కెట్. అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా యూస్ చేయాలి అనుకుంటే మీరు ఈ ఫీచర్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద చూపించే లాంగ్వేజెస్ అన్నీ అయితే సపోర్ట్ చేస్తున్నాయి ప్రస్తుతానికి. థర్డ్ ఫీచర్ వచ్చేసి ఇది మాత్రం ఎయిర్పాడ్స్ ప్రో 3 మోడల్లో మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి హార్ట్ రేట్ మానిటరింగ్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హార్ట్ రేట్ మానిటర్ అనమాట. సో డైరెక్ట్ గా యాపిల్ వాచ్ లోనే కాదు ఎయిర్పాడ్స్ లో కూడా హార్ట్ రేట్ మానిటర్ అయితే ఇంక్లూడ్ చేసింది యాపిల్. హార్ట్ రేట్ మానిటరింగ్ మొత్తం మనకి చాలా వేస్ ఉన్నాయి ట్రాక్ చేసుకోవడానికి. ఈజియెస్ట్ వే సిరిని అడిగితే అది చెప్తుంది. యాపిల్ వాచ్ ఉండకూడదు. యాపిల్ వాచ్ ఉంటే యాపిల్ వాచ్ నుంచి రీడింగ్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. లెట్స్ రిమూవ్ ది యాపిల్ వాచ్. హే సిరి, వాట్ ఈస్ మై హార్ట్ రేట్? సో నాకు చెవులో అయితే 84 బీపీఎం అని చెప్తుంది. ఎయిర్పాడ్స్ పెట్టుకున్నా కాబట్టి స్క్రీన్ మీద 84 బీపీఎం చూడొచ్చు. సెకండ్ వే వచ్చేసి మీరు హెల్త్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్ లోకి వెళ్ళి ఇక్కడ హార్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు హార్ట్ రేట్ మానిటరింగ్ చూపిస్తూ ఉంటుంది. ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు అయితే నేను మోస్ట్లీ ఎయిర్పాడ్స్ పెట్టుకుంటాను ఈ మధ్య. ఎందుకు అంటే థర్డ్ వే ఉంది, అది వచ్చేసి వైల్ వర్కౌట్స్. సో మీరు ఫిట్నెస్ యాప్ ఓపెన్ చేశారనుకోండి, ఫిట్నెస్ యాప్ ఓపెన్ చేసి iOS 26 నుంచి ఇక్కడ చూడొచ్చు మీకు న్యూ ఆప్షన్ చూపిస్తుంది వర్కౌట్స్ అని చెప్పి. ఇప్పటి నుంచి మీరు ఐఫోన్స్ లో వర్కౌట్ చేయాలి అంటే యాపిల్ వాచ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మీ ఫోన్ ఎయిర్పాడ్స్ ప్రో 3 రెండు ఉంటే చాలు. ఇక్కడ నుంచి మీరు వర్కౌట్ ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్ రైట్ లో చూడొచ్చు ఆల్రెడీ ఎయిర్పాడ్స్ ప్రో 3 ఇక్కడ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. సో బ్లూటూత్ ద్వారా మనకి ఎయిర్పాడ్స్ ప్రో 3 ఇక్కడ ఆల్రెడీ ఉంది. జస్ట్ అవుట్డోర్ వర్క్ కానీ మీకు నచ్చిన వర్కౌట్ ని స్టార్ట్ చేస్తే చాలు. మీకు హార్ట్ రేట్ వరకు ఎయిర్పాడ్స్ ప్రో 3 నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది. మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి మన ఫోన్ నుంచే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి హార్ట్ రేట్ మానిటరింగ్ వస్తుంది అనేది.
అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు లాక్ స్క్రీన్ మీద కూడా చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వర్కౌట్ చేసేటప్పుడు లాక్ స్క్రీన్ మీద కూడా చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి హియరింగ్ ఎయిడ్. హియరింగ్ ఎయిడ్ లో మొత్తం మనకి 2 న్యూ ఫీచర్స్ ఉన్నాయి. ఒకటే ఇండియాలో వర్క్ అవుతుంది. ఈ హియరింగ్ ఎయిడ్ ఫీచర్స్ అయితే మనకి ఎయిర్పాడ్స్ ప్రో 2 అండ్ 3 2 మోడల్స్ లోనూ పనిచేస్తాయి. ఇవి యూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎయిర్పాడ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ కింద చూడొచ్చు హియరింగ్ హెల్త్ అని చెప్పి ఉంటుంది. హియరింగ్ ప్రొటెక్షన్ మనకి ఇండియాలో పనిచేస్తుంది, కానీ హియరింగ్ అసిస్టెన్స్ పనిచేయట్లేదు. హియరింగ్ ప్రొటెక్షన్ ఏం చేస్తుంది అంటే లౌడ్ సౌండ్స్ ఏమన్నా మీ చుట్టుపక్కల వినిపిస్తుంటే అవి మీ చెవులోకి వెళ్ళనీయకుండా ఆపేస్తుంది. లిమిట్ తర్వాత ఎక్స్ట్రీమ్ సౌండ్ అనేది మన ఇయర్స్ కి డ్యామేజ్ చేస్తాయి. హియరింగ్ ప్రొటెక్షన్ అనేది మనకి అది హెల్ప్ చేస్తుంది అనమాట. హియరింగ్ అసిస్టెన్స్ ఏం చేస్తాయి అంటే మీకు ఇయర్స్ సరిగ్గా వినిపించట్లేదు అనుకోండి, ఇది హియరింగ్ ఎయిడ్ లాగా పనిచేస్తాయి అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్గా చాలాసార్లు హియరింగ్ టెస్ట్ అయితే తీసుకున్నాను. ఎయిర్పాడ్స్ ప్రో 3 అన్బాక్సింగ్ వీడియోస్లో కూడా ఉంటుంది. చూడొచ్చు సెప్టెంబర్ 24 అండ్ సెప్టెంబర్ 21 2 రిజల్ట్స్ అయితే ఉన్నాయి. లేటెస్ట్ రిజల్ట్స్ సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. యువర్ టెస్ట్ ఇండికేట్స్ లిటిల్ టు నో హియరింగ్ లాస్. సో నా ఇయర్స్లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవని చెప్పి చూపిస్తుంది. షో డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో సెటప్ హియరింగ్ ఎయిడ్, గెట్ స్టార్టెడ్, క్లిక్ ఆన్ నెక్స్ట్, టర్న్ ఆన్ హియరింగ్ ఎయిడ్, డన్. సో హియరింగ్ ఎయిడ్ చూస్తున్నారు కదా, టర్న్ ఆన్ అయిపోయింది. హియరింగ్ అసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఉంటాయి. మీరు కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళి వాల్యూమ్ రాకర్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా 2 చూపిస్తాయి. ఇది మీ ఎయిర్పాడ్స్ సౌండ్ వాల్యూమ్కి, ఏదైనా సాంగ్స్ వింటుంటే ఫోన్ కాల్స్ మాట్లాడే వాల్యూమ్. ఈ రెండో వాల్యూమ్ వచ్చేసి హియరింగ్ ఎయిడ్ వాల్యూమ్. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళు మాట్లాడేది మనకి వినిపించకపోతే ఈ హియరింగ్ ఎయిడ్ వాల్యూమ్ అనమాట ఇది. సో ఈ వాల్యూమ్ మనకి వినపడేలాగా చేస్తుంది. అవతల వాళ్ళు చిన్నగా మాట్లాడుతుంటే మనకి క్లియర్గా వినపడేలాగా ఈ వాల్యూమ్ హెల్ప్ చేస్తుంది. ఇది హియరింగ్ ఎయిడ్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ మోడ్ అండ్ కన్వర్సేషన్ అవేర్నెస్. ఎయిర్పాడ్స్ లో మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కార్నర్ లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఇది కాకుండా మధ్యలో చూడొచ్చు ట్రాన్స్పరెన్సీ మోడ్. ఎయిర్పాడ్స్ పెట్టుకుని ఎవరితో మాట్లాడాలనుకున్నప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీ మోడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అవతల వాళ్ళు మాట్లాడేది రోబోటిక్ గా అనిపించదు. నేను ఇప్పటిదాకా యూస్ చేసిన అన్ని ఇయర్ బడ్స్ లో ఎయిర్పాడ్స్ హ్యాస్ బెస్ట్ ట్రాన్స్పరెన్సీ మోడ్. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారు కదా కన్వర్సేషన్ అవేర్నెస్. కన్వర్సేషన్ అవేర్నెస్ క్లిక్ చేశారనుకోండి, ఎప్పుడైనా సరే మీరు నాయిస్ క్యాన్సిలేషన్లో ఫోన్ పెట్టి మాట్లాడటం స్టార్ట్ చేస్తే అది చూడొచ్చు ఆటోమేటిక్గా ట్రాన్స్పరెన్సీ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడటం ఆపేస్తాను, ఆటోమేటిక్గా నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అవుతుంది. సో చూసారు కదా, నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయింది. మళ్ళీ మాట్లాడుతుంటే ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళిపోయింది. కాన్వర్సేషన్ అవేర్నెస్ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మీరు ఫుల్ వాల్యూమ్లో సౌండ్ పెట్టుకొని సాంగ్స్ వింటున్నప్పుడు, ఎవరైనా వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడేటప్పుడు వాల్యూమ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి మనం ట్రాన్స్పరెన్సీ మోడ్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట ఎయిర్పాడ్స్ అనేది. సో దట్ మీరు అవతల వారితో కాన్వర్సేషన్ అనేది ఈజీగా చేయొచ్చు. పర్సనలైజ్ వాల్యూమ్ అని చెప్పి ఇంకొక ఫీచర్ ఉంటుంది. పర్సనలైజ్ వాల్యూమ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఒకవేళ నేను ఎయిర్పాడ్స్ పెట్టుకొని ఒక 40% సాంగ్స్ వింటున్నాను, సడన్ గా అవుట్ సైడ్ ఏదైనా డ్రిల్లింగ్ జరుగుతున్నో లేదంటే ఏదైనా ట్రక్ వెళ్తున్నో పెద్ద సౌండ్స్ చేస్తుంది అనుకోండి, నా వాల్యూమ్ ని 80% కి ఇంక్రీజ్ చేస్తుంది. మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని బట్టి మనకు సౌండ్ ని అదే అడ్జస్ట్ చేస్తుంది. ఇంట్లో ఉండి సాంగ్స్ వింటున్నారు అనుకోండి, సో 40% to 60% సౌండ్ సరిపోతుంది. అదే సడన్ గా బైక్ మీద వెళ్తున్నారు అనుకోండి, మనకి 100% సౌండ్ కావాలి. ఈ పర్సనలైజ్ వాల్యూమ్ అది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ చేస్తుంది. సౌండ్ అనేది ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా, నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేయాలా, అవసరం లేదా, ఇవన్నీ పర్సనలైజ్ వాల్యూమ్ ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఈ అడాప్టివ్ మోడ్ లో అయితే ఆ ఫీచర్ ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి హెడ్ జెస్చర్స్. మనకి ఎయిర్పాడ్స్ లోకి కొత్త ఫీచర్ యాడ్ చేశారు, అది వచ్చేసి హెడ్ జెస్చర్స్. ఈ హెడ్ ట్రాకింగ్ ని టర్న్ ఆన్ చేశారనుకోండి, ఇప్పుడు ఒకవేళ మీకు ఇన్కమింగ్ కాల్ వస్తుంది అనుకోండి, మీరు హెడ్ ని ముందుకి వెనక్కి అంటే చాలు కాల్ లిఫ్ట్ చేస్తుంది. చూస్తున్నారు కదా, హెడ్ ముందుకి వెనక్కి అన్నాను, కాల్ లిఫ్ట్ అయింది. అదే ఇన్కమింగ్ కాల్ మళ్ళీ వస్తుంది, హెడ్ ని అడ్డంగా తిప్పాను అనుకోండి, కాల్ డిక్లైన్ అవుతుంది. డైరెక్ట్గా చూడొచ్చు వాయిస్ మెయిల్కి వెళ్ళిపోయింది. ఇలా అయితే మీరు హెడ్ జెస్చర్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కెమెరా రిమోట్. ఇక్కడ కెమెరా కంట్రోల్లోకి వెళ్తే చూడొచ్చు కెమెరా రిమోట్ అని ఉంటుంది. వన్ ప్రెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఎలా యూస్ చేసుకోవాలి అంటే, మీరు కెమెరా ఓపెన్ చేస్తే సెల్ఫీ స్టిక్ మీద పెట్టి ఎప్పుడైనా గ్రూప్ ఫోటో దిగాలి అనుకుంటే ఎయిర్పాడ్స్ పెట్టుకుంటే చాలు. సో కెమెరా ఓపెన్ చేసి షార్ట్ సరిగ్గా సెలెక్ట్ చేసుకొని ఎయిర్పాడ్ స్టెమ్ మీద ట్యాప్ చేస్తే చాలు 1 2 3 అని చెప్పి మనకి ఫోటో అయితే తీస్తుంది. అండ్ ఇంతేకాకుండా మీరు వీడియోస్ని రికార్డ్ చేస్తున్నారనుకోండి, మనం జనరల్గా ఆడియో అనేది మన ఫోన్ నుంచి వెళ్తుంది కదా, ఫోన్ దూరంగా ఉందనుకోండి, ఆడియో అనేది సరిగ్గా వినపడదు. మీ ఎయిర్పాడ్స్నే మైక్రోఫోన్ లాగా యూస్ చేసుకోవచ్చు. వీడియో రికార్డింగ్ని ఆన్ చేసి పైన కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళి ఇక్కడ మైక్రోఫోన్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఆడియో. ఇక్కడ సేమ్ యాజ్ సిస్టమ్ మీద క్లిక్ చేస్తే చూడొచ్చు ఐఫోన్ మైక్రోఫోన్ నుంచి వాయిస్ కావాలా, లేదంటే మీ ఎయిర్పాడ్స్ నుంచి వాయిస్ తీసుకోవాలా. ఈ వీడియోకి ఎక్కడి నుంచి వాయిస్ తీసుకోవాలని చెప్పి ఇక్కడే డిటర్మైన్ చేస్తుంది. సో ఎంతైనా మనం ఎయిర్పాడ్స్ పెట్టుకొని వీడియోస్ని రికార్డ్ చేస్తుంటే ఆ సౌండ్ క్వాలిటీ వేరే ఉంది.
ఎందుకంటే మనకి బెస్ట్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది ఎయిర్పాడ్స్లో. సో దానివల్ల మనకి వాయిస్ అనేది చాలా క్లారిటీగా వినిపిస్తుంది వీడియోస్లో. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి చాలా మంది మనం పడుకునే ముందు సాంగ్స్ వింటూ ఉంటాం. సో మనం స్లీప్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా సాంగ్స్ ఆగిపోవాలి అనుకుంటే ఇక్కడ చూడొచ్చు పాస్ మీడియా వైల్ స్లీపింగ్. ఈ ఫీచర్ని ఆన్ చేసుకుంటే నిద్రపోయిన తర్వాత ఆడియో అనేది ఆటోమేటిక్గా అదే పాస్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాక్సెసిబిలిటీలో ఉంటుంది. యాక్సెసిబిలిటీలోకి వెళ్ళారనుకోండి ఇక్కడ చూడొచ్చు నాయిస్ క్యాన్సలేషన్ అనేది మీరు 1 ఎయిర్పాడ్స్ యూస్ చేసినా కూడా ఇక్కడ నుంచి టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ఇది టర్న్ ఆన్ చేసుకుంటే మీరు ఒక్క ఎయిర్పాడ్ యూస్ చేసినా కానీ మీకు నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ అవుతుంది. లేదు అంటే మీరు ఎయిర్పాడ్స్ 2 పెట్టుకుంటే తప్ప నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ అవ్వదు. లాస్ట్ ఫీచర్ వచ్చేసి లైవ్ లిజనింగ్ మోడ్. ఇది ఏం చేస్తుందంటే మీ కంట్రోల్ సెంటర్లో ఒక చెవు బొమ్మ ఉంటుంది, హియరింగ్ బొమ్మ ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది ఓపెన్ చేస్తే లైవ్ లిజన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ లైవ్ లిజన్లోకి వెళ్తే మీ సరౌండింగ్స్లో ఎవరన్నా మాట్లాడుతున్నారనుకోండి మీరు మీ ఎయిర్పాడ్స్ నుంచి వినొచ్చు. ఇక్కడ చూడొచ్చు నా ఎయిర్పాడ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇది ఏంటంటే ఈ ఫోన్ మీరు పక్క రూమ్లో పెట్టారు, ఈ లిజనింగ్ మోడ్ ఆన్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు డిస్క్రిప్షన్ కూడా వస్తూ ఉంటుంది. ఆ రూమ్లో ఎవరన్నా మాట్లాడుతున్నారనుకోండి మీరు మీ ఎయిర్పాడ్స్ పెట్టుకొని ఎక్కడి నుంచి అయినా వినొచ్చు. అవతల ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అనుకుంటే లిజనింగ్ మోడ్ ఆన్ చేసి ఫోన్ అక్కడ సైలెంట్గా పెట్టేసి పక్కకు వెళ్ళిపోతే వాళ్ళు మాట్లాడుకుంది ఆటోమేటిక్గా మీకు ఎయిర్పాడ్స్లోకి వచ్చేస్తుంది. మీకు అది ఎప్పుడు డైనామిక్ ఐలాండ్లో ఉంటుంది, అది క్లిక్ చేసి ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇవైతే 6 బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ ఎయిర్పాడ్స్. మీరు కనుక ఎయిర్పాడ్స్ యూస్ చేస్తుంటే మీకు ఈ ఫీచర్స్ అయితే ఉపయోగపడతాయి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.